ఉత్కంఠభరితంగా ఎదురు చూడడం జరుగుతుంది అంటే ఎందుకంటే ఓ భక్తి ప్రధానమైనటువంటి ఓ మైథలాజికల్ మూవీ ఇది. ఒక మూర్ఖుడు ఎంతటి మూర్ఖుడు అంటే భయంకరమైన మూర్ఖుడు తన ప్రియురాలు ద్వారా తన ప్రియురాలు ఎంత చెప్పినా వినకుండా ఒక సందర్భంలో భగవంతుడి ఆశీస్సులు పొంది దేవుడిని పూర్తిగా నమ్మి దైవభక్తుడిగా మారినటువంటి ఒక కథ ఇది. ఈ కథని భక్తి రసప్రాధాన్యంగా చేసినటువంటి ఈ కథ సెన్సేషనల్ సృష్టించబోతుంది. ఎందుకంటే విష్ణు పాన్ ఇండియా హీరోగా నిలబడతాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలా అద్భుతంగా నటించాడు అంటున్నారు. చూసిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చాలా బాగుంది. చూస్తున్నంతసేపు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. కథ అంతే చెప్పలేదు కానీ మనకి కొంచెం భక్త కన్నప్ప జోనర్కి ఈ జోనర్కి కొంచెం డిఫరెంట్ ఉంది. అయినా సరే చాలా 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 అద్భుతంగా ఉంది. ఒక సెన్సేషనల్ మూవీకి తెరదీసాడు విష్ణు. అంత డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి ఈవేళ సినిమా తీశాడు అంటే ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమాని ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీకి మరో బాహుబలిగా నిలబడబోతుందని చెప్పేసి చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుందన్నయ్య సినిమా. మరో బాహుబలిగా మన తెలుగు ప్రజలకి తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తేపోతుందని చెప్పి అందరూ అన్నారు. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే, ఆయన క్యారెక్టర్ కోసం మాత్రమే సినిమా చూడడానికి వెళ్తామని అంటున్నారు యూత్ అందరూ కూడా. సో మరి ఈ సినిమాలో మేము ప్రభాస్ని హీరోగా కూడా అనుకుంటున్నామని అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆ మాట మాట్లాడవచ్చు. కానీ ఈ సినిమా బ్రహ్మాండమైన స్టోరీ. ప్రభాస్ వల్ల ఏం కాదు, ప్రభాస్ కొంతవరకు ఉపయోగపడతాడు. ప్రభాస్ పూర్తిగా ఉపయోగపడ్డ సినిమాకి. ప్రభాస్ క్యారెక్టర్ ఒక 20 నిమిషాలు 15 మినిట్స్ ఏమో ఉంటుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ ఉపయోగపడతాడు. అలాగని చెప్పి ప్రభాస్ కోసం ఆ 10 నిమిషాల కోసం 3 గంటల సినిమా అయితే ఎవడు చూడడు కదా. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా బాగా చేశాడు. మోహన్ బాబు గారు చేశారు. పెద్ద పెద్ద యాక్టర్లు, పాన్ ఇండియా యాక్టర్లు అందరూ కూడా ఇందులో నటించడం జరిగింది. ఒక అద్భుతమైన సినిమాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సినిమాని తెలుగు సినిమాలలో ఓ కలికి తురాయిగా నిలబడబోతుంది. 100% రాసి పెట్టుకోండి. రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడే మాట్లాడదాం, లేకపోతే ప్రసాద్ ఐమాక్స్ కాడ మాట్లాడదాం. ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నాం. సెన్సేషనల్ మూవీ చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్.